శ్రీ పుణ్యలింగేశ్వర శ్రీ మహాపుణ్యలింగేశ్వర శ్రీ పుణ్యలింగేశ్వర శ్రీ మహాపుణ్యలింగేశ్వర లింగాకారము నీవై అఖిలము కాచే ఈశ్వర అనాథనాదులకు రక్షణ నీవే హర హర అభాగ్య జీవుల ఆకలి తీర్చే అభయంకరా. నా పేరు అవిరేణు గోవర్ధన్. నేను ఉండేది సొంత గ్రామం జేకేశ్వరం. ప్రజెంట్ ఇప్పుడు ఉండేది అయితే చౌటుపల్లిలో, ఇక్కడ చిన్నకొండూరు రోడ్లో ఉంటున్నాను. ఈ పుణ్యలింగేశ్వర స్వామి టెంపుల్ ప్రతిష్టాపన కాకముందుకు ఇంతకుముందుకు ఇక్కడ చిన్న శివలింగం ఉండే. ఈ ఆశ్రమానికి నేను ఎప్పుడు ఈ వెంచర్లో ప్రతి సోమవారం నేను రెగ్యులర్గా ఇక్కడికి వస్తున్నాను. అయితే ఈ ప్రతిష్టాపన చేసే రోజు కూడా దగ్గర ఉండి ప్రతిష్టాపన చేసేదాకా ఉన్న అక్కడ ఆశ్రమం యాగాలు కూడా మహాచండీ యాగం అవి కూడా చేశారు. చాలా బాగా అనిపించింది. ఇప్పుడు మనము ఆర్థికంగా ఇప్పుడు అన్ని జ్యోతిర్లింగాలకు వెళ్ళి ఖర్చు పెట్టుకొని పోయి రావాలంటే మనకు ఇబ్బంది, ఫైనాన్షియల్గా చాలా ఇబ్బంది అవుతుంది. అట్లాంటిది ఇక్కడ ఈ ప్రదేశంలో ఈ 12 జ్యోతిర్లింగాలు ప్రతిష్టాపన చేయడం అనేది చాలా గర్వకారణం. మన చౌటుప్పల్ మండలంలోనే ఇప్పుడు మన యాదాద్రి భువనగిరి జిల్లాలోనే ఈ నెంబర్ 1 టెంపుల్గా పాపులర్ అయిపోయింది ఆల్రెడీ. మానవ సేవే మాధవ సేవ అని చెప్పి ఇక్కడ లోపల బిల్డింగ్లో ఇప్పుడు మానసిక వికలాంగులు, మతి స్థిమితం లేని వారిని తీసుకొచ్చి ఇక్కడ సేవ అనేది చేపియడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చి కొంచెం ఆ సేవ చేస్తే మనము సాక్షాత్తు ఆ భగవంతునికి సేవ చేసినట్టు నేనైతే అనుకుంటున్నాను. శిరస్సు వంచి నమస్కరించద శ్రీ 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 పుణ్యలింగేశ్వర. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం పరిశ్రామిని సిద్ధు భవతు మే శరా. పద్మ పద్మా విశాలాక్షి పద్మకేసరవర్ధిని విద్యాం పద్మలయం దేవి సామం పాదు సరస్వతి. ఓం శాంతి శాంతి శాంతి. శివం పాహి మాం శివం పాహి మాం శిరస్సు వంచి నమస్కరించద శ్రీ 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 పుణ్యలింగేశ్వర. మేము 3 సంవత్సరాల క్రితం వచ్చామండి ఇక్కడికి. మా ఊరు భూదాన్ పొచ్చంపల్లి. రామచంద్రారెడ్డి గారి ఫ్యామిలీ, వెదిరే రామచంద్రారెడ్డి భూదాన్ దాత, ప్రథమ భూదాత. మా ఊరికి వచ్చాం కదా అని ఇక్కడికి చాలా దగ్గరని వచ్చాము. అప్పుడు శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి దర్శనమే అయ్యింది. అప్పుడు అభిషేకాలు చేయించుకున్నాము, మా చేతనైంది, భక్తులకు సేవ చేసుకున్నాము. మనకు తెలిసింది ఏంటంటే ఇక్కడ 12 లింగాల దర్శనం కూడా అవుతుందని చెప్పేసి చాలా సంతోషం అనిపించింది. ఇన్ని విగ్రహాల అద్భుతం చూసి చాలా సంతోషం, అంటే చెప్పలేని ఆనందాలు కలిగినాయి. ఈ విధంగా దేవుడి యొక్క ఆశీర్వాదం వల్ల ఇన్ని వెలిగినాయంటే అసలు మహాద్భుతం. ఇది అద్భుతమైన దానిలో అతి అద్భుతం అని చెప్పొచ్చు. మానవ సేవ జరుగుతుంది, మాధవ సేవ జరుగుతుంది, గోసేవ జరుగుతుంది, అన్నీ జరుగుతున్నాయి. చాలా ఆనందం అనిపించింది. ఇంకా ఇలాగే భక్తుల జనం చాలా రావాలని కోరుకుంటున్నాం. శివం పాహి మాం శివం పాహి మాం శిరస్సు వంచి నమస్కరించద శ్రీ 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 పుణ్యలింగేశ్వర. నా పేరు అరుణ్. మేము చౌటప్పల్లో ఉంటాం. మా ఫ్రెండ్స్ ద్వారా ఈ టెంపుల్ ఇక్కడ ఉందని తెలిసింది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ రాంగ్లోనే బయట ఆహ్లాదకరమైన అట్మాస్ఫియర్ లాగా ఉంది. రిసీవింగ్ అన్ని స్టాఫ్ బాగున్నారు. ఇక్కడ గుడికి వచ్చిన తర్వాత జ్యోతిర్లింగాలు ఉన్నాయి, 12 జ్యోతిర్లింగాలు. అండ్ ద్రాక్షారామంలో అమ్మవారి టెంపుల్ సేమ్ అక్కడ ఎలా ఉంటాయో ఇక్కడ కూడా సేమ్ అలాగే ఉండేటట్టు అలాగే ఉన్నాయి, సేమ్ యాజ్ ఇట్ ఈస్. సో చూసి చాలా హ్యాపీగా ఉంది. చిన్నపిల్లలకు కానీ, ఎవరన్నా తెలియని వాళ్ళకి కానీ, ఎవరన్నా ఓల్డ్ ఏజ్ పీపుల్కి కానీ, ఎవరికన్నా పేరెంట్స్ని తీసుకొచ్చి చూపించుకోవడానికి మంచి గుడ్ ప్లేస్ లాగా ఉంది. అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ వెనకాల ఆశ్రమం అనేది కట్టుకొని ఇక్కడ వచ్చిన డబ్బులన్నీ అక్కడికి ఇస్తున్నారు. ఏంటంటే చాలా హ్యాపీగా ఉంది. అండ్ వీలైతే ఎవరన్నా వచ్చి వీకెండ్స్ కానీ అలాగా వచ్చి చూసి అనాథాశ్రమాలకు కూడా డొనేట్ చేస్తే చేసుకోవచ్చు. ఓకే, గుడ్. శివం పాహి మాం
నమస్కరించెద శ్రీ 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 పుణ్యలింగేశ్వర. నా పేరు ఈశ్వరం అండి. చౌటపల్లిలో ఉంటానండి. గత 10 years నుండి ఉంటాను. చాలాసార్లు ఇక్కడ అనాథాశ్రమం ఉంటే చాలాసార్లు వచ్చి నాకు కలిగినంత అనాథాలకి ఇచ్చాను. ఇప్పుడు ఏంటంటే రీసెంట్గా ఈ జ్యోతిలింగాలు మొత్తం ఇతర రాష్ట్రాలు ఉన్న జ్యోతిలింగాలు మొత్తం ఒక్కడే పెట్టి అందరికీ చాలా బాగా ఉండేటట్లుగా చేశారండి. ఇక్కడ అనాథలతో పాటు ఈ దేవుడి దర్శనం కూడా చేసుకునేటట్లుగా మంచి కల్పించారండి. ఇక్కడికి వచ్చేటప్పుడు మనసు అనేది చాలా నిర్మలంగా ఉందండి. చాలా బాగుందండి. ఇది డెవలప్మెంట్ అవ్వాలని ఇంకా కోరుకుంటున్నామండి. దీంతోపాటు మెయిన్ థింగ్ ఏంటంటే అనాథల్ని సేకరించి వాళ్ళ అవసరాలను తీర్చడం అనేది అది గొప్ప విషయం అండి. ఎవరు అలా పట్టించుకోరు. కాకపోతే అది విషయం అనేది అది అనాథలకు సేవ చేస్తే దేవుడికి సేవ చేసినట్టుగానండి. ఇక్కడికి వస్తే మనం 2 సేవ చేసినట్టుగా అవుతుందండి. వీలైతే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ దర్శించుకోవాలనేసి కోరుకుంటాను సార్. థ్యాంక్ యూ అండి. శివం పాహి మాం, శివం పాహి మాం, శిరస్సు వంచి నమస్కరించెద శ్రీ 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 పుణ్యలింగేశ్వర. గురూజీ గారికి, శంకర్ గురూజీ గారికి, నా హృదయపూర్వక ఫ్యామిలీకి అందరికీ నా నమస్కారాలు. అయ్యా మీరు అందరూ వచ్చి దర్శించుకోవాల్సింది ప్రజలందరూ కదా. చాలా బాగున్న గుడి, మంచిగా అనిపిస్తుంది. చాలా అందరూ రావాలి దర్శించుకొని. చాలా బాగా కట్టారు గుడి. మా ధన్యవాదాలు. ఇంకోసారి నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మేము ఏమైనా డొనేషన్ చేస్తాము. మేము చూడటానికే వచ్చాము అయ్య గారు. శివం పాహి మాం, శివం పాహి మాం, శిరస్సు వంచి నమస్కరించెద శ్రీ 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 పుణ్యలింగేశ్వర. నా పేరు నవ్య. మేము వైజాగ్ నుంచి వచ్చాము ఇక్కడికి. ఇక్కడ దివీస్ ల్యాబొరేటరీస్లో మా హస్బెండ్ చేయడం వల్ల ఇక్కడ ఉంటున్నాం. త్రూ ఫ్రెండ్స్ మాకు ఇక్కడ ఒక టెంపుల్ ఉంది, పుణ్యలింగేశ్వర స్వామి టెంపుల్ ఉందని తెలిసింది. ఆల్రెడీ ఇది 2nd time రావడం. ఇక్కడ అమ్మ నాన్న ఆశ్రమం ఉండడం, ఆ పక్కనే టెంపుల్ ఉండడం మొత్తం చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. పిల్లలకి ఇది ఒక మంచి ప్లేస్ అని నేర్చుకోవడానికి. ఒకటే దగ్గర 12 జ్యోతిర్లింగాలు కనిపించడం అది చాలా మంచిగా అనిపిస్తుంది. పూజలు కూడా చాలా బాగా చేస్తున్నారు. ఇక్కడ ప్రతిదీ చాలా పీస్ఫుల్గా అంతా చాలా బాగుంది. ఫ్యూచర్కి మనం ఇక్కడ చేసేదంతా ఫ్యూచర్కి ప్రతి ఒక్కరు చూసి నేర్చుకుంటారని మాధవ సేవ మానవ సేవ అన్నట్టు బ్యాక్ సైడ్ ఒక అనాథాశ్రమం ఉంది. దాన్ని స్థిరస్థాయిగా నిలిచిపోవడానికి పీస్ఫుల్ ఏరియాని క్రియేట్ చేసి ఇంత మంచిగా ఎంతో 12 జ్యోతిర్లింగాలని ఒకే దగ్గర అందరికీ కనువిందులు అయినట్టు చూపించి చాలా మనసుకి ఎంతో ఆనందంగా కల్పించినందుకు గుడి చాలా పీస్ఫుల్గా ఉంది. శివం పాహి మాం, శివం పాహి మాం, శిరస్సు వంచి నమస్కరించెద శ్రీ 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 పుణ్యలింగేశ్వర. జ్యోతిర్లింగాలు ఒకేసారి మేము ఎప్పుడు చూడలేము. అలాంటిది గుడికి వచ్చేసరికి ఒక రకమైన మనశ్శాంతి ఉంది. చాలా ఆనందంగా ఉంది. మనసు నిండిపోయింది. ఎన్ని టెన్షన్స్ బయట ఉన్నా కూడా ఈ గుడికి వచ్చి జ్యోతిర్లింగాలు దర్శనం చేసుకునేసరికి ఇక్కడ వినాయకుడిని, అమ్మవారిని, శివయ్యని ప్లస్ పైగా ఇక్కడ స్టాఫ్ ఏంటి ప్రతి ఒక్కరు ఆ పాజిటివ్ రిసీవింగ్ అనేది చాలా బాగుంది అనమాట. హాస్పిటాలిటీ కూడా చాలా బాగుంది. అంటే మాకు వే కూడా చూపించడము ప్రతి ఒక్కటి కూడా చాలా బాగుంది. చాలా హ్యాపీగా ఉంది అనమాట గుడికి వచ్చి. శివం పాహి మాం, శివం పాహి మాం, శిరస్సు వంచి నమస్కరించెద శ్రీ 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 పుణ్యలింగేశ్వర. ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప. మా పేరు రాజు స్వామి. మా విలేజ్ వచ్చేసి కొత్తపల్లి, ఆచారం మండల్, రంగారెడ్డి డిస్టిక్ స్వామి. మేము ప్రజెంట్ ఇక్కడ చౌటుపల్లిలో కంపెనీలో వర్క్ చేస్తాం కాబట్టి ఇక్కడ వచ్చాం స్వామి. ఇక్కడ 2వ సారి స్వామి మేము రావడం. ఇక్కడ చాలా బాగా అనిపించింది. ఫస్ట్ టైం మా ఫ్రెండ్ స్వామి ఇక్కడ బాగుంటుంది, టెంపుల్ బాగుంటుంది అని చెప్తే వచ్చేసినాం. ఆ రోజు చాలా ఆనందంగా అనిపించింది. బాగా ఆనందం చూసేసరికి ఇవన్నీ 12 జ్యోతిర్లింగాలు చూసేసరికి ఒకేసారి చాలా బాగా అనిపించింది. మళ్ళీ ఫ్యామిలీతో ఈరోజు రావడం జరిగింది స్వామి. ఇక్కడ స్వామి చాలా బాగుంటుంది. ఇక్కడ అమ్మ నాన్న అనాథాశ్రమం ఉంది కదా, మాధవ సేవ మానవ సేవ కార్యక్రమం చాలా బాగా నచ్చింది మాకు. చాలా బాగుంది. ఇలాంటి సేవలు అందరూ చేయాలి. తల్లిదండ్రులను ఎవరు కూడా బయటకి పట్టించుకోకుండా బయటికి పంపించొద్దు స్వామి. అందరూ బాగా చూసుకోవాలి. ఎవరి తల్లిదండ్రులు వాళ్ళు చూసుకుంటే ఈ బయట ఇలాంటి అనాథాశ్రమాలు ఉండవు కదా. అసలు మతిస్థిమితం లేని అనాథాలు కూడా చాలా బాగా చూస్తుంటున్నారు. ఇక్కడ వేసే ప్రతి రూపాయి వాళ్ళకి చెందుతుంది. వాళ్ళ హెల్త్కి, వాళ్ళకి ఫుడ్ కానీ, వాళ్ళ
మెయింటెనెన్స్ కానీ యూజ్ చేస్తారు స్వామి. ఏ రూపాయి వేస్ట్ కాదు. శివం పాహి మాం, శివం పాహి మాం, శిరస్సు వంచి నమస్కరించెద శ్రీ 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 పుణ్యలింగేశ్వర. నా పేరు శ్రీనివాస్. మాది ఆంధ్రప్రదేశ్ ఈస్ట్ గోదావరి, తూర్పు గోదావరి జిల్లా నుంచి వచ్చాము. ఇక్కడ లోకల్గా జాబ్ చేసుకుంటుంటే ఇక్కడ పుణ్యలింగేశ్వర స్వామి దర్శనం కోసం వచ్చాము. ఇక్కడ చాలా ప్రశాంతత ఉంది. 12 జ్యోతిర్లింగాలు దర్శించడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం. ఇది మేము బయటికి వెళ్ళి 12 జ్యోతిర్లింగాలు దర్శనం చేయలేము, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా ప్రశాంతత ఉంది. ఇది మాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. మళ్ళీ మళ్ళీ రావాలనే కోరిక కలిగింది. ఇక్కడికి రావడం చాలా అదృష్టంగా ఉంది. ఇక్కడ చేస్తున్న మెయింటెనెన్స్, వీళ్ళు తీసుకుంటున్న మేనేజ్మెంట్ తీసుకుంటున్న అందరికీ చూపిస్తున్న విధానం కూడా చాలా బాగుంది. మాకు తెలియని విషయాలు కూడా చాలా బాగా చెప్పారు. అమ్మా నాన్నల పుణ్య అనాథాశ్రమం కూడా చాలా మంచిగా వీళ్ళు డెవలప్ చేస్తున్నారు. ఇది కూడా చాలా అదృష్టంగా మేము చూసాము. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. మళ్ళీ ఇక్కడికి రావాలని చెప్పేసి మళ్ళీ కోరుకుంటున్నాం. అందరికి కూడా తెలియజేస్తున్నాం. అందరూ ఒకసారి తెలియని వాళ్ళు కూడా వచ్చి అందరూ దర్శించాలని కూడా నేను తెలియజేస్తున్నాను. నా పేరు ప్రణయ్ అండి. మాది నకరికల్. నేను ఇక్కడ లోకల్లో జాబ్ చేస్తున్నా. సార్ ఈ గుడి గురించి చెప్పారు, సార్తో పాటు వచ్చా. చూసా 12 జ్యోతిర్లింగాలు చాలా అద్భుతంగా ఉంది. వెనక అన్నద ఆశ్రమం అన్నారు. సో ఆ ఐడియా నాకు చాలా బాగా నచ్చింది. ఇక్కడ మానవ సేవ, మాధవ సేవ నాకు చాలా బాగా అనిపిస్తుందండి. శివం పాహి మాం, శివం పాహి మాం, శిరస్సు వంచి నమస్కరించెద శ్రీ 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 పుణ్యలింగేశ్వర. నమస్కారం అండి. మేము హైదరాబాద్ నుంచి వచ్చాం. మేము ఫ్యామిలీ అంతా పిల్లలతో సహా కలిసి ఇక్కడికి రావడం జరిగింది. పిల్లలతో సహా రావడం మెయిన్ ఏంటంటే ఈ జనరేషన్ వాళ్ళకి ఇదంతా తెలవడము ఒక ఇంపార్టెంట్. అంటే మన కల్చర్ కానీ మనం సనాతన ధర్మం గురించి తెలవడం కానీ ఎట్లుంటుంది ఏందనేది మెయిన్గా వాళ్ళకి తెలవడం గురించి అని మనం ఇక్కడికి రావడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ చేసే సేవ పిల్లలు తెలుసుకోవాలి. అంటే రేపు ఫ్యూచర్లో వాళ్ళకి ఫేస్ అయ్యే సిచ్యువేషన్స్ కానీ వాళ్ళు చూసేటి విధం కానీ ఎట్లుంటుంది ఏంది ఎట్లా చేయాలని అనేది వాళ్ళు కూడా చూసి నేర్చుకుంటారని ఇక్కడికి రావడం జరిగిందండి. ఇక్కడికి వచ్చినాక కూడా మాకు ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. ఒకటి రిసీవింగ్ ఒకటి కానీ ప్రతి ఒక్క మనకి ఎక్కడ వేరే దగ్గర ఎక్కడ లేదండి. 12 జ్యోతిర్లింగాలు మనం ఈ ఒక్క ప్లేస్లోనే ఒక్క దగ్గరనే చూడొచ్చు. మీరు చూసుకుంటే కనుక చూడండి, అన్ని జ్యోతిర్లింగాలు ఇక్కడే ఉన్నాయి. మనకి 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయి. ఇక్కడనే మనం ఎంతో దూరం వెళ్ళలేని వాళ్ళు ఇక్కడనే వచ్చి దర్శనం కూడా చేసుకోవచ్చు. మనం 12 జ్యోతిర్లింగాలు ఇప్పటి వరకు అయితే మాకు ఇది ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పుకోవచ్చు. శివం పాహి మాం, శివం పాహి మాం, శిరస్సు వంచి నమస్కరించెద శ్రీ 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 పుణ్యలింగేశ్వర. ఇక్కడ మేము ఇక్కడికి రావాల్సిన కారణం ఏమంటే మా అత్తగారి పేరు మీద ఇక్కడ విరాళం ఇవ్వడానికి వచ్చాము. కానీ మాకు ఇక్కడ గుడి ఉన్నదని మాకు ఇప్పుడే తెలిసింది. ఇది ఫస్ట్ టైం కదా మాకు రావడము. మాకు తెలీదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ టెంపుల్ ఉందని. మేము వచ్చిన తర్వాత ఈ జ్యోతిర్లింగాలు దర్శనం చేసుకుంటే మాకు చాలా ఫస్ట్ టైం ఒకటేసారి 12 జ్యోతిర్లింగాలు దర్శనం చేసుకున్నాం కదా. మాకు చాలా ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. అందరూ ఎక్కడ వెళ్ళలేని 12 జ్యోతిర్లింగాలు ఇక్కడ వచ్చి దర్శనం చేసుకుంటే చాలా ఒకటేసారి అన్ని జ్యోతిర్లింగాలది మొత్తం దర్శనం అయిపోతుంది. పెద్దవాళ్ళు అందరూ రావచ్చు ఇక్కడికి, ఎవరైనా కానీ. పేరెంట్స్ని తొలిక రావాలి, వాళ్ళు రాలేరు. కాకపోతే మనమే వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ చూపించి అన్నదానము అవన్నిటికీ సేవలకి వీళ్ళు చేసే కార్యక్రమాలు మనం చూసి వాళ్ళకు చూపించాలి. అంతే. మనము ఎట్లా ఏంది అనేది పిల్లలు వాళ్ళని కూడా తీసుకొచ్చి వాళ్ళు రేపటి రోజున వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి అరే మాకు కూడా ఒక ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. శివం పాహి మాం, శివం పాహి మాం, శిరస్సు వంచి నమస్కరించెద శ్రీ 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 పుణ్యలింగేశ్వర. హలో అండి. ఆనెస్ట్లీ ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఏ అమ్మవారినైనా జ్యోతిర్లింగానైనా దర్శనం చేసుకున్నప్పుడు ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. అంటే ఇప్పుడు ఎక్కడ చూడలేని ప్లేస్ అన్నమాట ఇది. అన్ని జ్యోతిర్లింగాలు ఒకటే దగ్గర ఉండడం ఇది
చాలా రేర్ అన్నమాట, అంటే ఎప్పుడు చూడలేదు. ఇక్కడ వచ్చి దర్శనం చేసుకున్నప్పుడు ఎందుకో చాలా మంచిగా అనిపించింది. అంటే అందరు రావాలని నేను కోరుకుంటున్నాను. హుండీలో ఏదైనా డొనేషన్ వేసినప్పుడు అనాథాశ్రమంకే చెందుతుంది. ఇట్ ఈస్ అ వెరీ నైస్ ప్లేస్ ఓవరాల్ అండ్ అందరూ వస్తారని కోరుకుంటున్నాను. స్వస్తిక్ ప్రజాభ్యః పరిపాలయంతాం జ్ఞానేన మార్గేణ మహిమహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకా సమస్తాః సుఖినో భవంతు కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలిని దేశోऽयं శోభరణితః బ్రాహ్మణా సంతు నిర్భయాః. ఓం సర్వేషాం స్వస్తిర్భవతు సర్వేషాం శాంతిర్భవతు సర్వేషాం పూర్ణం భవతు సర్వేషాం మంగళం భవతు సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్ అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతిః. శివం పాహి మాం శివం పాహి మాం శిరస్సు వంచి నమస్కరించెద శ్రీ 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 పుణ్యలింగేశ్వర. నమస్కారం అండి, నా పేరు క్రాంతి. నేను మొదటిసారి ఇక్కడికి మా అమ్మగారు సేవకి చెందినప్పుడు 2022లో మేము దర్శించుకున్నాం. అప్పుడు చిన్న గుడిగా ఉండేది. ఆ తర్వాత అనాథాశ్రమం దగ్గర నుంచి మేము అనాథాశ్రమంకి రావటం 3 సంవత్సరాల నుంచి మేము కంటిన్యూస్గా వస్తున్నాము. మాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు ఈ టెంపుల్ స్టార్టింగ్ ఫౌండేషన్ అయినప్పుడు మేము వచ్చాము. దర్శనం చేసుకుందాం అనుకుని పక్క టెంపుల్లో చేసుకుని ఇక్కడికి వచ్చి దర్శనం మామూలుగా స్టార్టింగ్లో ఉన్నప్పుడు ఫౌండేషన్ వేసినప్పుడు దర్శనం చేసుకుని వెళ్ళాం. మళ్ళీ ఇప్పుడు రావటం 6 నెలల్లో చాలా డెవలప్మెంట్, మొత్తం చాలా బాగుందండి. జ్యోతిర్లింగాలన్నీ చూడటం మంచి అనుభూతి. ఫ్యామిలీతో వచ్చాం, చాలా సంతోషం. డైరెక్ట్గా శ్రీశైలం వెళ్ళిన ఫీలింగ్ వచ్చింది. జ్యోతిర్లింగాలన్నీ చూస్తుంటే మేము అక్కడికి వెళ్ళాము, డైరెక్ట్గా చూసాము, జ్యోతిర్లింగాలు అనే ఫీలింగ్ వచ్చింది. ఫ్యామిలీతో చాలా బాగుంది. అందరూ పిల్లలు కూడా బాగా చక్కగా ఎంజాయ్ చేశారు. టెంపుల్ చాలా బాగుంది, విశాలంగా ఉంది. సంతోషం అండి. ఈ యొక్క అవకాశం కల్పించినందుకు మీకు చాలా థ్యాంక్స్ అండి. శివం పాహి మాం శివం పాహి మాం శిరస్సు వంచి నమస్కరించెద శ్రీ 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 పుణ్యలింగేశ్వర. మాది నకరకల్ విలేజ్ అండి, నల్గొండ డిస్టిక్. మా అమ్మ 2వ సంవత్సరికం సందర్భంగా ఇక్కడ అమ్మా నాన్న అనాథాశ్రమంలో మేము ఇక్కడ డొనేట్ చేద్దాం, డబ్బులు ఇట్లా డొనేట్ చేద్దామని వచ్చినామండి. సేవ గురించి తెలుసుకొని ఇంకా ఇక్కడ వచ్చేవరకు ఇప్పుడే ఫస్ట్ టైం మేము ఇక్కడ చూడడం. ఇన్ని ద్వాదశ జ్యోతిర్లింగాలు చాలా అసలు కట్టడం చాలా బాగుందండి. ఇంకా అసలు అద్భుతంగా ఉంది, ఇక చెప్పలేం, మాటలు అనిర్వచనీయం. అసలు ఇంత డెవలప్ చేస్తున్నందుకు ఇక్కడ మనకు దగ్గరలో ఎక్కడెక్కడో పోయి ఇన్ని జ్యోతిర్లింగాలు చూసుకునే కంటే ఇక్కడ ఒక్కటే దగ్గర ఇన్ని 12 జ్యోతిర్లింగాలు చాలా బాగుందండి ఇక్కడ. నా పేరు జ్యోతి అండి. నేను భువనగిరి యాదవ్ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను. ఇది మా అమ్మ గారి 3వ వర్ధంతి సందర్భంగా మేము వచ్చాము. అనాథాశ్రమంకి డొనేట్ చేద్దామని వచ్చామండి అమౌంట్. కానీ ఇక్కడ మేము వచ్చిన తర్వాతకి ఇక్కడ మాకు చాలా మంచిగా అనిపించింది. ఏంటంటే ఇక్కడ 12 జ్యోతిర్లింగాలు ఇక్కడ ఒక దగ్గర మనము శక్తిపీఠాలు వెలిసినాయి కాబట్టి మేము ఒక దగ్గర మనం దర్శనం చేసుకున్నంత హ్యాపీగా ఫీల్ అయ్యాము. ఇక్కడ ఎవరైనా వచ్చి అనాథలకి హెల్ప్ చేయడం వల్ల చాలా మంచిగా ఉంటుంది. అసలు వాళ్ళకి ఎంతో బ్లెస్సింగ్స్ అలాంటివి వస్తాయని నేను అందరినీ రావాలని కోరుకుంటున్నాను. నా పేరు యాదలక్ష్మి అండి, మాది సూర్యాపేట. ఇక్కడ ఇది చేసినందుకు చాలా బాగుంది. మంచిగా అనాథలకు మనం ఇంట్లో 1-2 పిల్లలు చూసుకోవడానికి చాలా కష్టంగా ఉంటుంది, కానీ అతను చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. నా పేరు సందీప్, నేను హైదరాబాద్ నుంచి వస్తున్నాను. ఇక్కడ మా అమ్మమ్మ 2వ వర్ధంతి కోసం ఇక్కడికి వచ్చాను. సో ఇక్కడ టెంపుల్ చాలా బాగుంది. అండ్ ఇక్కడ అది టెంపుల్కి వేసే ప్రతి ఒక్క రూపాయి కూడా అనాథాశ్రమం కోసం యూజ్ చేస్తారు. సో మీరు కూడా ఇక్కడికి వచ్చి హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాను. శివం పాహి మాం శివం పాహి మాం శిరస్సు వంచి నమస్కరించెద శ్రీ 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 పుణ్యలింగేశ్వర. హాయ్ అండి,
మేము ఎల్బినార్ నుంచి వచ్చాము. మా పేరు మల్లేష్, శ్రీలత, సాయితేజ, శ్రావ్యశ్రీ. మేము ఈరోజు ఇక్కడ అవుట్కట్స్ చూద్దామని వచ్చాము. జ్యోతిర్లింగాలు ఉంటాయని చెప్పారు మా కొలీగ్స్. ఇక్కడ చూద్దామని వచ్చాము. ఇక్కడ వచ్చాము, చాలా ప్రశాంతంగా ఉన్నది ఇక్కడ వాతావరణము. ఒకే దగ్గర అన్ని జ్యోతిర్లింగాలు మనం దర్శించుకోవడం అనేది మన పూర్వజన్మ సుకృతం మనలాగా ఉంది. మనం ఇక్కడ బాగుంది. అదే ఈ దగ్గరలోనే ఒక అనాథాశ్రమం కూడా ఉంది. అక్కడికి వెళ్ళి చూద్దాము, చాలా బాగుంటుందంట. మనలాంటి వాళ్ళు అప్పుడప్పుడు ఒకసారి బయటికి వచ్చి ఇదంతా చూస్తే సమాజంలో ఎలా ఉంది ఏంటి అనేది కూడా తెలుస్తుంది. మనం కూడా మన వంతు సేవ ఎలా చేయాలో కూడా అర్థమవుతుంది. శివం పాహి మాం, శివం పాహి మాం, శిరస్సు వంచి నమస్కరించెద శ్రీ 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 పుణ్యలింగేశ్వర. హలో అండి, అందరికీ నమస్కారం. నా పేరు శ్రావ్యశ్రీ. నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నా. ఈరోజు నేను ఇక్కడ చౌటుప్పల్లో ఉన్న ఈ గుడికి వచ్చాను. ఇవాళ నేను ఎప్పుడు కానీ ఈ 13 లింగాలను ఒకటే దగ్గర చూడడం జరగలేదు. ఇది మొదటిసారి చూస్తున్నా. చాలా మంచిగా ఉంది. ఎన్నో రకాల లింగాలను ఒక్కటే దగ్గర దర్శించుకోవడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఇక్కడే వెనకాల మనకు అమ్మా నాన్న అనాథ శరణాలయం ఉంది. ఇక్కడ ఎంతో మంది పేరెంట్స్ ఉంటున్నారు. ఇది ఈ బిజినెస్ ఇక్కడ వెనకాల చిన్న రేకుల షెడ్ నుంచి ఒక బిల్డింగ్ వరకు తీసుకెళ్లారంట. ఇక్కడ మేము ఇంతకుముందే చూసేసి వచ్చాము. చాలా బాగుంది. అక్కడ 2000 మెంబర్స్ వరకు ఉండేటట్టు ఏర్పాటు చేస్తున్నారంట. చాలా ప్రశాంతంగా ఉన్నంతసేపు దేవుడినే తలుచుకుంటే ఇక్కడ చాలా బాగుంది. రాను రాను తరాలకి ఈ లింగాలను చూడడం, తెలుసుకోవడం, లింగాల గురించి చాలా బాగుంటుంది. ఇక్కడ మనం ఈ దేవుళ్ళ గురించి ఎక్కడ కానీ ఇక్కడ ఇంత బాగా లేదు. అందరూ వచ్చి చూడాలని అనుకుంటున్నాను. మనము బర్త్డే నార్మల్గా పార్టీస్లో అలా ఇలా చేసుకునే బదులు ఇక్కడికి వచ్చి వీళ్ళతో ఇలా సెలబ్రేట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అందరూ చాలా సంతోషంగా ఉంటారు. ఇక్కడ వాళ్ళకి మనం గడిపిన కొద్ది క్షణాలు చాలా గుర్తుండిపోతాయి. వాళ్ళకి ఎవరు ఉండరు, వాళ్ళకి వాళ్ళే ఉంటారు కదా. మనం ఇలా కొన్ని మన స్పెషల్ మూమెంట్స్, స్పెషల్ డేస్ వాళ్ళతో సెలబ్రేట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. నేను కూడా ఎప్పుడైనా ఒకసారి నా బర్త్డే వచ్చి ఇక్కడనే సెలబ్రేట్ చేసుకోవాలని అనుకుంటున్నాను. శివం పాహి మాం, శివం పాహి మాం, శిరస్సు వంచి నమస్కరించెద శ్రీ 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 పుణ్యలింగేశ్వర. మాది చౌటుపల్లి మండల్, నేలపట్ల గ్రామము. నా పేరు చప్పిడి భాస్కర్ రెడ్డి. మాకు ఇది దాదాపు ఒక 8 కిలోమీటర్ల దూరంలో ఉంది మా ఊరు చౌటుపల్లకు. మేము ఈ దర్శనం చేసుకున్నాక మాకు చాలా బాగా అనిపించింది. ఎక్కడెక్కడో పోయి దూర దూర ప్రదేశాలకు పోయి చూసే మన ఈ లింగాలు కూడా ఇక్కడ మనకు అందుబాటులో ఉండడం మాకు చాలా మంచిగా అనిపించింది. మరి ఇప్పుడు దీనికి కూడా దాతలు పూనుకొని ఎవరికి శాతనైనది, ఎవరికి తోచింది వారు విరాళాలు ఇచ్చుకుంటూ ఈ గుడిని ఇంకా డెవలప్ చేయాలని నాకు ఒక ఆశయభావం ఉంది. నేను ఒక రైసు దాత కూడా ఒక 50 కేజీల బియ్యాన్ని నేను అనాథ ట్రస్ట్కు నేను ఇవ్వాలనుకుంటున్నా. వేరే గారు పెద్ద దాతలు కూడా పూనుకొని దీనికి మామూలుగా ఈ గుడిని మన స్థాయిలోనే, మన తెలంగాణలోనే ఉన్నంత స్థాయికి తీసుకెళ్లాలని నేను అనుకుంటున్నాను. యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలం వెల్దేవి గ్రామం నుంచి ఇక్కడికి రావటం జరిగింది. పుణ్యలింగేశ్వర స్వామిని దర్శనం చేసుకోవటానికి ఇక్కడికి రావటం జరిగింది. వచ్చిన తర్వాత ఇక్కడ చాలా మాకు ఆనందంగా అనిపించింది దర్శనం చేసుకున్న తర్వాత. శివం పాహి మాం, శివం పాహి మాం, శిరస్సు వంచి నమస్కరించెద శ్రీ 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 పుణ్యలింగేశ్వర. నా పేరు హేమలత. అడ్డగూరు మండలం నుంచి వచ్చినాం. వెల్దేవి గ్రామం అది. సో ఇక్కడికి వచ్చినాక చాలా బాగుంది. చౌటుప్పల్లో టెంపుల్స్ అయినా అన్నీ బాగున్నాయి. పిల్లలందరినీ తీసుకొని రావాలి, పెద్దవాళ్ళందరూ. ఇక్కడ మాధవ సేవ అనేది, మానవ సేవ అనేది ఉంది కాబట్టి వాళ్ళకు 2 నేర్పిస్తే భవిష్యత్తులో ఇంకా ఎదగగలుగుతారు, పిల్లలు ఇంకా నేర్చుకోగలుగుతారు. అన్ని విధంగా పిల్లలకి నేర్పించడం వల్ల మనకన గౌరవం ఉంటుంది. మనం ఒకవేళ పెద్ద మనుషులు అయినాక గన వాళ్ళ పిల్లల్ని అంటే మనం నేర్పించే విధానం బట్టే పిల్లలు కూడా ఉంటారు కాబట్టి సో వాళ్ళని ఒకసారి టెంపుల్స్ కానీ ఇంకెక్కడెక్కడికైనా తీసుకుపోయి వాళ్ళకి అవగాహన కల్పించాలి, జ్ఞాపకం అనేది రావాలి. కానీ ఇక్కడ వచ్చేసి ఏంటిదంటే టెంపుల్ అనేది చాలా బాగున్నది. ఎక్కడ లేని ప్రదేశాల నుంచి వెళ్ళి ఇక్కడ అన్ని విగ్రహాలు పెట్టడం జరిగింది. చాలా బాగుంది, పీస్ఫుల్గా ఉంది. ఇక్కడ చేసే వర్కర్స్ అయినా ఎవరైనా చాలా రిసీవ్ చేసుకుంటారు, మంచిగా మాట్లాడుతారు. సో అన్ని సౌకర్యాలు బాగున్నాయి. వాటర్ సరఫరా అయినా సరే అన్ని సౌకర్యాలు చాలా బాగున్నాయి. ప్రతి ఒక్కరు వచ్చి దర్శనం చేసుకోవాలి, పిల్లలందరినీ తీసుకురావాలి, చూపించాలని కోరుకుంటున్నాను.
శివం పాహి మాం శివం పాహి మాం శిరస్సు వంచి నమస్కరించెద శ్రీ 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 పుణ్యలింగేశ్వర. నమస్తే అండి, నా పేరు సందీప్ కుమార్. నేను రామ్నగర్ నుంచి వచ్చాను. ఇది నాకు ఇది 5th టైం నేను రావడం ఇక్కడికి. ఇక్కడ కట్టు శంకర్ గారి గురించి నేను టీవీల ద్వారా తెలుసుకున్నాను. అయితే ఒకసారి వచ్చి నార్మల్గా దర్శనం చేసుకుందామని వచ్చాను. ఇక్కడ 12 జ్యోతిర్లింగాలు ఒకే దగ్గర స్థాపించారు. మా అమ్మకు ఒక కళ ఉండేది ఎక్కడ వెళ్ళి చూడాలి అన్నీ ఒకటేసారి అని, అది ఎక్కడ కుదరలేకపోయింది. ఇక్కడ కట్టు శంకర్ గారు ఒక కార్యక్రమాన్ని చేసి అందరికీ ఇక్కడ అన్నీ ఒకటేసారి దర్శించుకునేటట్టు చేశారు. డబ్బు మనం ఎక్కడిచ్చినా చేస్తారేమో కానీ ఇక్కడ డబ్బుతో పాటు మనకి ఇక్కడ కరెక్ట్ వినియోగం అవుతుందని మనకి తెలుస్తుంది, సేవ తెలుస్తుంది. ఇక్కడ అంత కరెక్ట్గా జరుగుతుందని నా ఉద్దేశం. ఇక్కడ మంచిగానే ఉంది. మనం ఇన్నిట్లలో ఒక 5-6 చూసినా నేను డైరెక్ట్గా వెళ్ళి ఇంతకుముందు. అట్లనే ఇంకా వేరే కూడా చూస్తాను ఒకేసారి అని. ఈరోజు మా భర్తను, మా బాబును, మా తమ్ముడిని, మా కోడల్ని తీసుకొని వచ్చాను. ఇప్పుడు మా అమ్మ నాన్న పేర్లతో కూడా ఏదైనా చేద్దామని ఇట్లా వచ్చినామన్నమాట. శివం పాహి మాం శివం పాహి మాం శిరస్సు వంచి నమస్కరించెద శ్రీ 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 పుణ్యలింగేశ్వర. నమస్తే అండి, నా పేరు లావణ్య. నేను రామ్నగర్ నుంచి వచ్చిన. ఫస్ట్ టైం రావడం మా ఆంటీ వాళ్ళతో పాటు. కానీ ఇక్కడ వచ్చినాక నాకు చూస్తే చాలా బాగా అనిపించింది. ఇప్పుడున్న జనరేషన్ పిల్లలు తెలుసుకోవాల్సింది ఏంటంటే మానవ సేవే మాధవ సేవ అనే తెలుసుకోవాలి ప్రతి ఒక్కరు. అందరూ ఫ్యామిలీతోని పిల్లలతోని రావడం బాగుంటుంది. ఇక్కడ వచ్చి చూసి నేర్చుకుంటారు. పిల్లలతోని వస్తే పిల్లలు ముందు జనరేషన్ వాళ్ళు బాగా తెలుసుకుంటారని అనుకుంటున్నాం. కానీ ఇక్కడ నాకు ఫస్ట్ టైం వచ్చిన చాలా హ్యాపీ అనిపిస్తుంది. అన్ని జ్యోతిర్లింగాల్ని దర్శించుకోవడం వల్ల చాలా బాగుందండి. ఇక్కడికి మన ఫ్యామిలీతో రావాలని కోరుకుంటున్నాను అందరినీ, తల్లిదండ్రులు పిల్లలందరూ కలిసి. ఎందుకంటే ఎప్పుడైనా చిన్నప్పుడు పిల్లలని తల్లిదండ్రులు ఎలా చూసారో మీకు, వాళ్ళు ఎలా కష్టపడి పెంచారో మీరు చేస్తుంటే మీకు తెలుస్తుంది. మీరు మీ పిల్లల్ని చూసిండొచ్చు కానీ వాళ్ళు మీకు చేయడం మీరు మళ్ళీ వాళ్ళకి చేయాలని 100% ఎవరైనా తల్లిదండ్రులను జాగ్రత్త చూసుకోవాలండి. మీ వల్ల అయినంత వరకు చూసుకోవాలి. మనం ఇక్కడ వచ్చి చూస్తే తెలుస్తుంది ఒక్కొక్కరు ఎంత బాధపడుతున్నారో తల్లిదండ్రులు లేకుండా అవన్నీ. అలాగే మీ ఉన్న తల్లిదండ్రులను జాగ్రత్త చూసుకోవాలి. పోయినాక ఎంత చేసినా ఎవరేం రారు. శివం పాహి మాం శివం పాహి మాం శిరస్సు వంచి నమస్కరించెద శ్రీ 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 పుణ్యలింగేశ్వర.